హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని. ఇవాళ మా వ్యూవర్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే అడిగింది, నాకు నైట్ ఫాల్స్ ఎక్కువ అవుతున్నాయి సార్, యునానిలో ఇలాంటి వైద్యం ఉంటుంది అని. ఎక్కువ తక్కువ అంటే దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం పెళ్లి కాకముందు సెక్స్ చేయం కాబట్టి వీర్యం బయటికి రాదు. ఇప్పుడు మన శరీరంలో, మానవ శరీరంలో, ఏ శరీరంలోనైనా మానవ శరీరంలో రక్తం ఎలా ఉత్పత్తి అవుతుంటుందో వీర్యం కూడా ఒక బాబు పెద్దగా అయ్యాక, అంటే 13 years వరకు వాడికి వీర్యం రాదు. 12-13 years వరకు వీర్యం రాదు. ఎందుకంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఇక్కడ యాక్టివ్ కాదు. ప్రాస్టేట్ గ్లాండ్ ఎప్పుడు యాక్టివ్ అయిపోతుందో, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి యూట్రస్ నుండి మెన్సెస్ వస్తుంటాయి. ఒక బాబు పెద్ద మనిషి అయిపోయాడు అనుకోండి, వాడికి ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివ్ అయిపోయినప్పుడు వాడికి వీర్యం బయటికి వస్తుంటుంది. ఎప్పుడు వీర్యం బయటికి వస్తుంటుందో, అంటే శరీరంలో వీర్యం ఉత్పత్తి అవుతుంటుందో, పెళ్లి చేసుకున్న వాళ్ళకు మనం సెక్స్ చేస్తాం కాబట్టి వీర్యం బయటకు వస్తుంటుంది. పెళ్లి చేసుకుని వాళ్ళు సెక్స్ చేయరు కాబట్టి వాళ్ళకు వీర్యం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి బయట ఎలా వస్తుంది? ప్రకృతి దేవుడు ఏం చేశాడంటే, మనం నిద్రలో ఉన్నప్పుడు వీర్యం నిష్కలనం అయిపోతుంది. వారానికి 2 సార్లు అయింది అనుకోండి నార్మల్, నెలకి 8 సార్లు అయింది అది నార్మల్. వారానికి 2 సార్లు కన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి, నెలకు 8 సార్లు కన్నా ఎక్కువ వీర్యం నిద్రలో వెళ్ళిపోతుంది అనుకోండి, దానికి ఎక్సెస్ అంటారు. అంటే అతిగా అవుతుంది. నెలకు 8 బదులు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు అవుతుంది అనుకోండి, 20-25 సార్లు, కొందరికి 30 రోజుకు ఓసారి అవుతుంటుంది, కొందరికి 30 సార్లు కూడా అవుతుంది, నెలకు డైలీ అవుతుంటుంది. కొందరికి ఒక రోజు 2 సార్లు కూడా అవుతుంటుంది. ఇది హైపర్, అంటే ఎక్సెస్ నైట్ ఫాల్స్. దీనికి థాట్ సిండ్రోమ్ అంటారు. కొందరికి యూరిన్ మూత్రంలో కూడా పోతుంటుంది, కొందరికి అమ్మాయితో మాట్లాడినా పోతుంటుంది, కొంత అమ్మాయి టచ్ అయినా కూడా పోతుంటుంది, కొందరికి నిద్రలో కూడా పోతుంటుంది. నిద్రలో వెళ్తుంది ఇప్పుడు కాబట్టి టాపిక్ వలన అది నైట్ ఫాల్స్. నైట్ ఫాల్స్ వారానికి 2 సార్లు అయితే ఏం కాదు, నెలకు 8 సార్లు అయితే ఏం కాదు. కానీ నెలకు 8 సార్లు కన్నా ఎక్కువ అయింది అనుకోండి, 15-20 సార్లు, 20 సార్లు అంటే అది ఎక్సెస్ నైట్ ఫాల్స్. దీనికి ట్రీట్మెంట్ అవసరము. దీనికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, తరచుగా సెక్స్ గురించి ఆలోచించడం, లేదా అమ్మాయిల గురించి ఊహించడం, చూడటం, నీలి చిత్రాలు చూడటం, ఫోన్ వీడియోస్ చూడడం, ఎక్కువ హస్తప్రయోగం చేసుకోవటం వల్ల కూడా అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారటం వల్ల మన దుప్పటి లేదా మన లుంగి, మనం కట్టుకున్న ట్రాక్స్ బాటి ఇక్కడ రబ్ అయినా కూడా నిద్రలో వీర్యస్ఖలనం అవుతూనే ఉంటుంది. ఎక్సెస్ నైట్ ఫాల్స్. ఇది నైట్ ఫాల్స్ ఎక్సెస్ అయినప్పుడు మన శరీరంలో మన బాడీ అంతా బలహీనపడవచ్చు. అలాగే అంగస్తంభన సమస్య కూడా రావచ్చు. రేపు పెళ్ళి అయ్యాక స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ అన్నీ పాడైపోయి సంతానం లేని సమస్య కూడా మనకు డెవలప్ అవ్వచ్చు. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అవసరం. ఎక్సెస్ నైట్ ఫాల్ కోసం యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే వనమూలికలతో ట్రీట్మెంట్ ఇస్తారు. శాశ్వతంగా ఈ సమస్య లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. మీలో ఎవరికైనా ఎక్సెస్ నైట్ ఫాల్స్ అనే సమస్య ఉంటే నాతో సంప్రదించండి. ఫోన్లో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడవచ్చు, లేదా నేరుగా దగ్గర ఉంటే నేరుగా వచ్చి కలిసి నాతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.